చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు. అదే ఎందుకంటే ముందుగా అందుకే మీకు అందుకే అందుకే సినిమా చూపిస్తామంటున్నారు కానీ ఈ ప్రభుత్వంలో ఏదైనా జరిగి ఉంటే వాటి గురించి కదా మాట్లాడాలా. అవేం చెప్పట్లేదు, అదే అంటే ఏం కావట్లేదు అన్నట్టు, అదే ఏం ఇబ్బంది లేదన్నట్టు. అదే పవన్ గారు మీకు అన్ని తెలుసు. ముందుగా మీకు మీ యొక్క ఛానల్ ఏబిఎన్ ఛానల్ ప్రేక్షకులకు, అదేవిధంగా మీ యాజమాన్యం వారికి, మీ డిబేట్ లో ఉన్నటువంటి సోదరిమణి శ్రీలీల గారు, అదేవిధంగా సభ్యులు రఫీ గారు, అందరికి కూడా నాకు నమస్కారాలు తెలియజేస్తున్నాం. సార్ నమస్తే. మీరు చెప్పినట్టుగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ప్రకటన, అది ప్రకటనే జరిగింది. మనమే కంగారు పడాల్సిన అవసరం లేదు. చాలా చాలా సార్లు ఇచ్చారు ప్రకటనలు. అదే 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 చెప్తున్నారు సార్. ప్రకటనలు అనేది ఏముంది, బయటకు వచ్చి వారు కావాల్సినటువంటి మీడియా దగ్గర కూర్చొని ప్రకటనలు ఇస్తారు. నిజంగానే వారు అనుకున్నట్టు పాదయాత్ర చేసినా కంగారు ఏం లేదు. అదే అదే నేను చెప్తున్నాను, కంగారు పడుతున్నది ప్రజలు, ఏం చేస్తాడో మళ్ళీ బయటకు వచ్చని. లేదండి, అసలు ప్రజలు కూడా ఇవాళ ఆయన పాదయాత్రను చూసి భయపడాల్సిన అవసరం కూడా లేదు. ప్రజలకి పూర్తి విశ్వాసం కూటమి ప్రభుత్వం మీద ఉంది. సార్, నేను అనేది ఏదో అని కాదు. ఇప్పుడు పరామర్శకు పోతేనే 2 తలకాయలు లేచినాయి, తర్వాత మామిడికాయలు దొక్కేసిండ్రు, ఆ తర్వాత ఇట్లాంటివి జరిగినాయి కదా, కొంచెం భయం ఉంటుంది కదా ప్రజలకి. సార్ ఇప్పుడు ఇన్ని చూసిన తర్వాత కూడా కూటమి ప్రభుత్వం ఇంకా చేతులు కట్టుకొని ఉంటుందా? ఇన్ని చూసిన తర్వాత కూడా ఇచ్చారు కదా, 4-5 అవకాశాలు ఇచ్చారు. ఆయన బయటకు వెళ్ళి పరామర్శకు పోయాడు. నేను చెప్పేది కూడా అందుకోసమే. వారు ప్రకటన మాత్రమే చేశారు. వారు చేసినటువంటి 2 సంవత్సరాల దగ్గర అవుతున్నటువంటి ప్రభుత్వంలో చాలా విషయాలు వారు మాట్లాడారు, ప్రజలు విన్నారు. ప్రజల దగ్గరికి వచ్చినప్పుడు వారు రఫా కానివ్వండి, వారి ఆలోచనలు కానివ్వండి, వారు రెచ్చగొట్టే విధానాలు కానివ్వండి, వారు భయపెట్టే విధానాలు కానివ్వండి, రాష్ట్రంలో పారిశ్రామికవేత్తల బెదిరింపు కానివ్వండి, అసెంబ్లీకి రాకపోవడం కానివ్వండి, అసెంబ్లీలో మాట్లాడకపోవడం కానివ్వండి. మరి ఎవరికి భయపడి ఆయన అసెంబ్లీకి రావట్లేదంటే గత 5 సంవత్సరాల్లో వారు చేసినటువంటి ప్రసంగాలు కానీ, అసెంబ్లీ నడిపిన తీరు కానీ వారికి బాగా గుర్తుంది. కాబట్టి అటువంటి పరిస్థితులు ఈయనకి వస్తాయేమన్న భయంతో అసెంబ్లీకి దూరంగా ఉంటున్నారు. నేను ఇవాళ వారిని ఈ డిబేట్ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిని 2 విషయాలు నేను అడగదలుచుకున్నాను సార్. ఒకటి ఆంధ్రప్రదేశ్లో రాజధాని విషయంలో దాదాపుగా 48 పార్టీలు దేశవ్యాప్తంగా పార్లమెంట్లో సపోర్ట్ చేస్తే, ఈయన సపోర్ట్ చేయకుండా ఈయన ఏదో కొత్తగా ఒక పేరు తీసుకొచ్చి మావి గన్ అనేటటువంటి పేరు తీసుకొచ్చి, ఆ పేరుకి అర్థం ఏంటో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ప్రజల్ని గందరగోళంలో పెట్టడం కాకుండా మన శాసనసభ అర్థం ఏంటో అర్థం కాని పరిస్థితి. అర్థం కాదు, ఎవరికి అర్థమవుతుందండి? ఆయనకి, ఆయన తోకల బ్యాచ్ల వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళకు కూడా అవ్వట్లేదు సార్, వాళ్ళకు కూడా అవ్వట్లేదు. ఈయన ఏదో చెప్పాడు కాబట్టి అడావిడి చేస్తున్నారు. అదేనండి నేను ఏం చెప్తున్నానంటే, మొదటిగా ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పార్లమెంట్ లో అవకాశం ఉన్నటువంటి పార్టీలు, కాంగ్రెస్ తో సహా 48 పార్టీలు సపోర్ట్ చేస్తే, ఈయన వాకౌట్ చేయడమే కాకుండా దాని మీద విమర్శలు చేస్తూ బయటకు వెళ్ళిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి క్షమాపణ చెప్పాలి. ఫస్ట్ ఆయన క్షమాపణ చెప్పాలి. రెండోది, ఆయనకి ఏ విధమైనటువంటి పాదయాత్ర చేసేటటువంటి ఆలోచన వచ్చిందో ప్రజలకి చెప్పాలి అంటే, శాసనసభకు హాజరయ్యి 2 సంవత్సరాలుగా వారు మాట్లాడినటువంటి విషయాలు, ఇవాళ ప్రభుత్వం ఏమి తప్పు చేస్తుంది, ఏమి అభివృద్ధి చేస్తుంది, ఏమి డెవలప్ చేస్తుంది అనేటటువంటి విషయాలు చెప్పి వారికి మాట్లాడే అవకాశం లేకపోతే వారు బయటకు వచ్చి పాదయాత్ర చేయాలి. మీరు అసెంబ్లీలో మాట్లాడి ఆ సమస్య పరిష్కారం కావట్లేదు, నాకు సమయం ఇవ్వట్లేదు అన్నప్పుడు మీరు బయటకు వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళాలి. విషయం చెప్పి ప్రజలను నమ్మించి, నాకు అసెంబ్లీలో అన్యాయం జరుగుతుంది, నేను మాట్లాడలేకపోతున్నాను, కూటమి ప్రభుత్వం తప్పులు చేస్తుందని చెప్పడానికి ఏం చెప్తాడనే విషయం చెప్పాలి కదా. అవి ఏమీ చెప్పుకోకుండా నరేంద్ర మోడీ గారు ఒక అసెంబ్లీకి 30,000 నుంచి 40,000 ఇల్లు నరేంద్ర మోడీ గారు ఇచ్చారు. ఆ ఇల్లు కట్టడానికి 1 ఎకరాకి 25 లక్షల భూమి కొనడానికి డబ్బులు ఇచ్చారు. మౌలిక సదుపాయాలకి ఇల్లు కట్టడానికి మరో 1,80,000 రూపాయలు నరేంద్ర మోడీ కేంద్రం డబ్బులు ఇచ్చారు ప్రధానమంత్రిగా ఈ రాష్ట్రానికి. ఇది ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ అని 3 ఫేజ్లుగా రిజిస్ట్రేషన్ పెట్టి ప్రజల దగ్గర నుంచి కూడా మళ్ళీ 30% డబ్బులు కలెక్ట్ చేస్తాడు, 30,000 రూపాయలు కలెక్ట్ చేస్తాడు. ఇవన్నీ కూడా చేయనటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటివి ఇవాళ ప్రతిపక్షంలో ఉండి ప్రజల దగ్గరకు వచ్చి ఏమి చెబుతాడు అనేటటువంటి విషయం ప్రజలకు చెప్పాలి. ఆయన ఏమి చెప్పకోకుండా, అంటే 5 సంవత్సరాల్లో అభివృద్ధి లేదు, 5 సంవత్సరాల్లో రోడ్లు వేయలేదు, 5 సంవత్సరాల్లో మంచినీరు సరఫరా లేదు, 5 సంవత్సరాల్లో కేవలం పప్పు బెల్లాలనేటటువంటిది మౌలిక సదుపాయాలు ఎక్కడా లేనటువంటి ముఖ్యమంత్రిగా దేశంలో పేరు తెచ్చుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ పాదయాత్రలో నేను ఫెయిల్ అయ్యాను, ప్రజలకు ఇల్లు ఇవ్వబోయాను, క్షమించాలి
అదే విధంగా ప్రజలకి కావాల్సిన మౌలిక సదుపాయాలు అందించలేకపోయాను, క్షమించాలి. లేకపోతే రైతులకి సరైనటువంటి గిట్టుబాటు ధర ఇవ్వలేకపోయాను, క్షమించాలి అనేటటువంటి విషయాలన్నీ చెప్పడానికి మీరు ఏమి చెప్తారనేటువంటి విషయం ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. అబ్బే చెప్పుకోవాలి సార్, అబ్బే చెప్పుకోవాలి, వేరే చెప్పడానికి ఏమీ లేదు. నేను ఇది చేయలేకపోయాను, నేను చేయలేకపోయాను, అందుకే నాకు 11 ఇచ్చారు, నేను ఇది అమలు పరచలేకపోయినా అందుకే నాకు ఈ విధమైనటువంటి పరిస్థితి, ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు, ఇవే కదా చెప్పుకోవాలి పాదయాత్రలో. ఇంకా ఆ విధంగానే పోనీ రాజధానికి అడ్డుకున్నాను, ఇప్పుడు మావిగిన్న అనే దానికిను అంటే ఆయన చెప్పిన విడివిడి అక్షరాలతో విడదీస్తే ఒక మచిలీపట్నం తప్ప మిగిలిన అందులోనే ఉన్నాయండి. అదే కదా, గుంటూరు దగ్గర నుంచి విజయవాడ దాకా అన్ని కూడా అందులో ఉన్నాయి. ఒక మచిలీపట్నం ఒకటి మాత్రమే కొత్తగా యాడ్ చేశారు ఆయన. అంటే ఏదో ఒకటి అడ్డు పెట్టడానికి కావాల్సినటువంటి విషయం. అంటే ఈ మాట మీద కట్టుబడి ఉంటాడా? ఆంధ్రప్రదేశ్ రాజధానికి పార్లమెంట్ లో సపోర్ట్ చేయలేదు కదా. ఇంతకు ముందు 3 ప్రాంతాల మీద, ఇప్పుడు 3 జిల్లాల పైన ఈ చిచ్చు పెట్టే ప్రయత్నం ఇదంతా. ఇప్పుడు వారు ఏం మాట్లాడుతున్నారు అనేటటువంటి విషయం మనం ప్రజలు పాదయాత్ర చేస్తే ప్రజల దగ్గర ఏదో ఒకటి చెప్పాలి కదండి. వచ్చి ఏం చెప్తాడు? అందుకే ఏమీ లేదు కాబట్టి చెప్పడానికి చంద్రబాబు నాయుడు గారికి సినిమా చూపిస్తామని చెప్తున్నారు ఆయన. సార్ ఇప్పుడు సినిమా అంటే ఇవేనండి. తప్పులు ఒప్పుకుంటూ జగన్మోహన్ రెడ్డి సినిమా అది. తప్పులు ఒప్పుకుంటూ 5 సంవత్సరాల్లో నేను పరిపాలన చేయలేకపోయాను, ప్రజలకు సరైన డెవలప్ చేయలేకపోయాను, ఆంధ్రప్రదేశ్ లో వనరులు ఇవ్వలేకపోయాను, ప్రాజెక్టులు ఇవ్వలేకపోయాను, పరిశ్రమలు తేలేకపోయాను, ఉద్యోగాలు ఇవ్వలేకపోయాను, కేవలం పప్పు బెల్లాలు పంచిపెట్టుకుంటూ నా కుర్చీని కాపాడుకున్నాను, నా వారసులతోటి దోపిడీకి అవకాశం ఇచ్చాను అనేటటువంటి విషయాలు చెప్పడమే పాదయాత్ర. లేకపోతే ఏబిఎన్ రాధాకృష్ణ గారి ఆఫీస్ దగ్గర, ఏబిఎన్ ఆఫీస్ దగ్గర దౌర్జన్యాలు చేసి నిన్న మొన్న చూసాం పత్రికల్లోనూ మీడియాలోనూ. వారి వాయిస్, వారి యొక్క మాటలు, వారి ఆలోచన ఏ విధంగా ఉందంటే రేపు పాదయాత్రలో అయ్యా మరి అదే మాటలు మాట్లాడుతూ పాదయాత్రలో చేస్తే ప్రజలు పూర్తిగా పాదయాత్ర ఎలా జరుగుతుందో మాకు తెలియదు, కానీ ఏబిఎన్ ఆఫీస్ దగ్గర మాట్లాడినటువంటి మాటలు ప్రజలకు చూపించినట్లయితే పాదయాత్ర కాదు కదా, జగన్మోహన్ రెడ్డి వచ్చే 3 సంవత్సరాలు ఇళ్లలోంచి బయటకు వచ్చే అవకాశం లేదు. రైట్ మేడం, ఇప్పుడు ఏంటి అంటే పాదయాత్రలో ఈ సినిమా చూపించడం ఏంటి? ఎవరైనా ఇందాక అనుకున్నట్టుగా